ఇన్ని జంటల్లోకెల్లా మా జంటే సినిమాలను నిలబెట్టిందని, కొన్ని చిన్న సినిమాలు మా వల్ల ప్రొడ్యూసర్స్ బ్రతికారని, మమ్మల్ని మించిన జంట ఇక రాదు, గతంలో మీ జంటంతా సినిమాలను బ్రతికించిన. ఇప్పుడు మేము ఒక ప్రొడ్యూసర్ తీశాడు, 3 నెలలు అయిందంటే సినిమా రిలీజ్ కావట్లేదు. ఈ నైజాం డిస్ట్రిబ్యూటర్స్ అడిగారట, ఏం చేయాలి సినిమా రిలీజ్ కావాలంటే, ఏంటంటే ఎవడు పట్టించుకోవట్లేదు నా సినిమా అంటే, ఒక పని చేయి, ఆ బాబు మోహన్ పట్టుకో, ఒక పాట పెట్టు, 2 డైలాగులు పెట్టు, నేనే రిలీజ్ చేస్తానడట. ఆయన నన్ను పట్టుకొని 3 నెలలు పట్టింది. నన్ను పట్టుకొని నేను ఒక 2 రాత్రులు దొరికితే ఇచ్చాను. అప్పుడు రౌండ్ ద క్లాక్ రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేవాను నేను. ఆ టైంలో 2 రాత్రులు ఇస్తే పాట పెట్టాడు. ఆ యాడ అతనికి ప్లేస్ దొరక్క బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పెట్టాడు షూటింగ్. అంటే అటు సైడు ఇటు నుంచి అటు అడుక్కుంటూ పోవటం, అటు సైడ్ ఇటు అడుక్కుంటూ రావడం, పాట అయిపోయింది. 2 రాత్రులు ఆ పాట పెడితే అంత పువ్వు ఉంటే ఏమో కూర ఉంటే ఏమో సాంగ్తో సినిమా 100 డేస్ ఆడింది. అట్లా ఆ టైంలో కూడా ఇక ఇలాంటి ట్రెండ్లన్నీ ఇప్పుడు మారినాయి కనుక, ట్రెండ్ మారినప్పుడల్లా కథ మారుతుంటుంది, కథలు మారినప్పుడల్లా కామెడీ మారుతుంటుంది. ఇక సరే ఏదో మేము పిచ్చి వేషాలు వేసినాం కాబట్టి మా కామెడీ మారింది. ఇప్పుడు మంచి కామెడీ చేస్తున్నాం కాబట్టి మేము నచ్చట్లేదు. అండ్ జనరల్గా మీరు ఒక గొప్ప లెజెండరీ యాక్టర్ సార్. సంపు చూసుకుంటే అంటే చెప్పాలి అంటే ఒక చిన్న హీరో అనే చెప్పొచ్చు సంపు. మీలాంటి యాక్టర్స్ ఒక స్టోరీ ఒప్పుకోవాలి అంటే ఏదర్ హీరోనైనా చూస్తారు, డైరెక్టర్నైనా చూస్తారు, స్టోరీనైనా చూస్తారు. మీరు ఈ సినిమా ఒప్పుకోవడానికి ఈ సినిమాలో మీకు ఏ పాయింట్ నచ్చింది సార్? మంచి క్వశ్చన్ వేసావమ్మా, చిన్నమ్మాయి అయినా. మేము అనాలి కానీ అనను. నేను హీరోలను చూసో డైరెక్టర్లను చూసో మేము ఎప్పుడూ డేట్స్ ఇవ్వలేదండి. చిన్న సినిమా అనగానే చిన్నది అనొద్దు, సినిమే. అన్నిటికీ ఫిల్మ్ ఒకటే, అన్నిటికీ కెమెరా ఒకటే, నటన ఒకటే, రచన అని మేము చెప్పేవాళ్ళం అండి. మేము ఒక చిన్న సినిమాల సీజన్ వచ్చింది ఒకటి. ఆ టైంలో పెద్ద సినిమాలకు డేట్లు ఇవ్వద్దురా అని మేము అనుకునేది. మేము పెద్ద సినిమాలకు ఇచ్చేవాళ్ళం కాదు, పెద్ద హీరోల సినిమాలకు డేట్లు ఇచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే అక్కడ 20 రోజులు ఇవ్వాలి, 10 రోజులు వేస్ట్ అవుతాయి. కానీ ఇక్కడ 2 రోజులు ఇస్తే 2 రోజులు పర్ఫెక్ట్గా చేసుకుంటారు, 5 రోజులు ఇస్తే 5 రోజులు పర్ఫెక్ట్గా చేసుకుంటారని చిన్న సినిమాలకే ఎక్కువ డేట్లు ఇచ్చి డేట్లు మిగిలితే పెద్ద సినిమాలకు అడ్జస్ట్ చేసేవాళ్ళం. అట్లనే మామగారికి 30 రోజులు అడిగారు, ఇవ్వలేకపోయాను సార్. 3 నెలల దాకా ఖాళీ లేదన్నాను. నా వెంటబడ్డారు, 3 నెలలు ఆపారు షూటింగ్. తర్వాత ఒక 25 రోజులని ఏమన్నారు, నేను ఇవ్వలేను సార్ అన్నాను. ఎన్ని రోజులు ఇస్తావో చెప్పండి లాస్ట్కి అన్నారు. అంటే ఎన్ని రోజులు అంటే అసలు ఖాళీ లేదు కదా సార్. సరే పోని ఒక 15 రోజులు ఇస్తావా అన్నారు. 30 నుంచి 15కి వచ్చారు. 15 రోజులు కాదు కానీ సార్, నేను ఒక 12 రోజులు ట్రై చేస్తా సార్. మళ్ళీ 12 రోజులు ఒక ట్రై అన్నారు. కానీ ట్రై చేస్తున్నాను నేను 8 రోజులే ఇచ్చాను ఆ సినిమాకి. మామగారి సినిమాకి 8 రోజులు ఇచ్చాను, 6 సినిమాలు చేశాను. అంత బిజీగా కూడా అంత పెద్ద సినిమాలో అంత పెద్ద క్యారెక్టర్ వేశాను. అట్లా మేము కష్టపడ్డాము. కానీ చిన్న సినిమాలకు ఇచ్చిన ప్రిఫరెన్స్, చిన్న తమ్ముళ్ళకి ఇచ్చిన ప్రిఫరెన్స్, నేను సంపూర్ణ అంత పెద్ద హిట్ ఇచ్చి అంత పెద్ద డైరెక్టర్ని చేసిన సంపు చిన్న హీరోని ఎట్లా అనుకుంటాం మేము? ఇంతకంటే చిన్న హీరోలతో చేసిన నేను, అసలు నోట్లోంచి మాట రాని హీరోలతో కూడా పనిచేసినాను. కానీ మాకు ఆ తారతమ్యం లేదు. మాకు కథ చెప్పాలని వచ్చేవాళ్ళు, కథ వద్దు, నా క్యారెక్టర్ ఏంటో చెప్పు, ఇది ఓకే. మాకు అర్థమైపోయేది దీన్ని మేము రిపేర్ చేసుకోగలుగుతామని. దానికి పాస్ మార్క్ లెటర్ రావాలను మేము అన్నీ యాడ్ చేసుకునేవాళ్ళం. మా వరకే, కథలో ఇంటర్ఫీర్ అయ్యే వాళ్ళం కాదు. అంతే తప్ప మేము పెద్ద క్యారెక్టర్లు, పెద్ద సినిమాలు, అసలు ఒక్కరోజు క్యారెక్టర్లు కూడా వేసేది మేము, ఒక్క సీన్ క్యారెక్టర్లు కూడా వేసేది మేము. అంతేగాని మేము ఏదో అయిపోయాము
అబ్బో మేము స్టార్లము ఏనాడు అనుకోలేదు. మేము మళ్ళీ ఇంకోసారి స్టార్లని నన్ను అనొద్దమ్మా, నేను చాలా చిన్న ఆర్టిస్టును, ఇంకా నేర్చుకుందాం అనుకుంటున్నా. అందుకే నేను ఇందాక సాయి రమేష్ గారిని అడిగిన, నేను కూడా నేర్చుకుంటానని. మీ అంత ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అలవాటు చేసుకున్న వాళ్ళం. ఎందుకంటే మా గురువు గారు కోటరామకృష్ణ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి దగ్గర పెరిగినండి నేను. అందుకని అదే సింప్లిసిటీ మాది. మాకు చిన్నోళ్ళే పెద్దోళ్ళు, పెద్దోళ్ళు ఎవరో మాకు తెలియదు.